जनसेना इंचार्ज सर जनसेना कांस्टिट्यूंसी इंचार्ज మంచి యాక్టివ్ చాలాసార్లు కలుసుకున్నాను. ఇంకో రాముల బాబు గారు బాబు గారు హాయ్ అని చెప్పు.
వదిలేరు ఇక ఆయన మేడం మా ఆయన మిషన్ నేను చేతి పని చేస్తాను. బట్టలు 500-400 ఇచ్చేవాళ్ళు రోజుకి కుట్టిన ప్రకారం కుట్టించుకుంటే జనాలు ఇప్పుడు రెడీమేడ్ కుట్టించేసేసుకుంటున్నారు కదండి, తక్కువ వస్తున్నాయి. కుట్టిన రోజులు వస్తాయి, లేకపోతే లేదు. నా మట్టి 9,000 అలా 7,000 8,000 అలా వస్తూ ఉంటుంది. సరిపోదు కండి, అప్పుడు తీసుకొచ్చుకుంటాం. ఏదో కూలికి వెళ్తా ఉంటాను నేను. మధ్యలో మా ఆయన మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా మా ప్రేమిడి గారు మాకు తీసుకొచ్చి ఆదాయం పెట్టింది మాకు ఆయన. మీరు చూడాలని ప్లీజ్ మూవ్ సార్. అన్నా నూరేళ్ళు వర్ధిల్లాలి. మళ్ళీ మళ్ళీ మీరే ప్రభుత్వం కావాలి. ప్రజల యజ్ఞం చేస్తున్నారు, ప్రజాయజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో సక్సెస్ అవ్వాలి. తోసుకోమాగన్నాయి. సార్ ప్లీజ్ ప్లీజ్ కెమెరా మీరు కొంచెం ఫాస్ట్ నడవాలి భయ్యా, నడవాలి. మా ఖాళీ ఇస్తే మేము ఫాస్ట్ జై బాబు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. నడవాలి.
సైడ్ ఉండి మీరు చూసుకుంటూ అవుతున్నారు కదా, మీరు తెలుసు. ఎక్కడ ఉద్యోగస్తున్నారు? స్పీడ్ బ్రేకర్ ఉంది. ఫోటో తీస్తా. స్విచ్ ఆఫ్ అసలు లైవ్ నడుస్తుంది ఇక్కడ. నువ్వు
బాబు గారు ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు
గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పెట్టాను అతన్నే లోగో తీసుకొని రమ్మని లోగో తీసుకొని అతన్నే నరేష్ గారు జనసేన ఇన్ఛార్జ్ పామర్ నియోజకవర్గం. లింక్ పెట్టానా లింక్ పామర్ నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీ కోటా వేణుబాబు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. పంపించా చూడు. అందరూ కూడా ఆశీర్వాదాలు కండి. అక్కడ ఎవరు ఉన్నాయి మాకన్నా అందరూ గోల్ చేసేస్తున్నారు. అక్కడ వెనక్కి వచ్చేసే మన అక్కడ వద్దు ఎవరు అన్నా వచ్చేసేనా వెనక్కి వచ్చేసేనా మాకు డిస్టర్బెన్స్. తమ్ముడు తమ్ముడు వెనక్కి వచ్చేసే. తెలుగులో చెప్పాను.
నమస్కారం అండి అందరికీ చాలా నమస్కారం. ఈరోజు మన ఎన్టీ రామారావు వర్ధంతి సంబరంలో మన చంద్రబాబు నాయుడు గారు అనుకున్న వికాసం P4 ప్రోగ్రామ్ని లాంచ్ చేయబడుతున్నారు. దానికి మన ముఖ్య గెస్ట్గా మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ తప్పటితో వెల్కమ్ చేయబడుతుంది. అందరికీ నమస్కారం. అందరు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. సోమశేఖర్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్, తేజస్వి గారిని కూడా ఆశీర్లు కావాల్సింది కోరుతున్నాం. నిమ్మకూరు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ గారు, పడమటి శ్రీనివాసరావు గారు పుష్పమాలతో బాబు గారిని అభినందిస్తారు. ధన్యవాదాలు. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, మనందరి ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు వచ్చినారు. మన నిమ్మకూరుకు వచ్చినారు. నిమ్మకూరు గర్వపడుతుంది. పామరు నియోజకవర్గం పలకరిస్తుంది. అవునా కాదా? ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన మహనీయుడు. దేశ విదేశాల్లో తెలుగువాడి కీర్తిని, ఖ్యాతిని 28వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు నిమ్మకూరు వచ్చిన చంద్రబాబు గారికి ఈ నిమ్మకూరు గ్రామం, పామరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. సార్, ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో, పేదవాడిని ఈరోజు నిరుపేదగా మారిపోయాడు. మధ్య తరగతి వాడు పేదవాడిగా, పేదవాడు నిరుపేదగా మారిపోయిన పరిస్థితుల్లో ఆ పేదవాడి జీవితంలో వెలుగు నింపాలని ఆర్ఎస్ఎలు పరితపిస్తూ, పేదవాడి కోసం ఆలోచిస్తూ, ఆ పేదవాడి బ్రతుకు, వాళ్ళ బిడ్డల బ్రతుకు బాగుండాలని అనునిత్యం కృషి చేస్తూ ఆలోచిస్తున్న నిత్య కృషి వలుడైన మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిమ్మకూరు వేదికగా, ఈ నిమ్మకూరు వేదికగా P4 ఈరోజు ఆవిష్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వేదిక సాక్షిగా చేయబోతున్నారు. ఒకటే తెలియజేస్తున్నా, పేదవాడికి ధనికుడికి ఆ మధ్య వారధిగా చంద్రబాబు గారు నిలబడబోతున్నారు. పేదవాడిని ధనికుడిగా చేసేదాకా కూడా అహర్నిశలు కృషి చేస్తా, అహర్నిశలు శ్రమిస్తా, ఏమైనా కానీ పేదవాడి బ్రతుకులు వెలుగు తీసుకొస్తా అనే ఒక దృఢ సంకల్పంతో, ఓ మహోన్నతమైన సంకల్పంతో ఈరోజు చంద్రబాబు గారు ఈ P4 పథకాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి మన వేదిక పైన ఎన్ఆర్ఐలు, అదేవిధంగా డాక్టర్ సోమశేఖర్ గారు, ఎన్ఆర్ఐ వింగ్ హెడ్ మిస్టర్ రవి గారు, తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ స్టేట్ హెడ్ కోడపాటి తేజస్విని గారు, అదేవిధంగా నిమ్మకూరు గ్రామ సర్పంచ్ పడమటి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అది మణి గారు, డాక్టర్ అక్కినేని మణి గారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి రాజా గారు. తాడిశెట్టి నరేష్ గారు అండి, జనసేన నుంచి వచ్చా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ యూఆర్ హియర్ ఆల్రెడీ.
ప్రవీణ్ గారు ఈ మండల అధ్యక్షులు పైకి వచ్చేసారా? ఓకే. తేజస్విని పౌడపాటి ఏపీ ప్రొఫెషనల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ అండి. తర్వాత వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ ఎన్టీఆర్ ట్రస్ట్, ప్లీజ్ కమ్ టు ద టాప్. ఈ ప్రోగ్రాము లీడ్ చేయబోయేది ఎన్టీఆర్ ట్రస్ట్ అండి. సో తర్వాత మనకి టైం ఎక్కువ లేదండి సార్, అందుకని తొందరగా ముగిస్తాము. శ్రీధర్ గొట్టిపాటి గారు పైకి రండి. ఎన్టీఆర్ ఫౌండేషన్ యూఎస్ఏ, అమెరికాలో ఉన్న డొనేషన్స్ అవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఆయన పైకి రమ్మని కోరుతున్నాము. మణి అక్కినేని గారు, మణి అక్కినేని గారు ఫేమస్ OBGYN డాక్టరు, మీ ఊరు నుంచే. షీ హ్యాస్ డన్ లాడ్ ఆఫ్ సర్వీస్, షీ ఈవెన్ హ్యాస్ హాస్పిటల్, విజయవాడలో హాస్పిటల్ కూడా ఉన్నారు. తర్వాత కొంచెం మాట్లాడిస్తాం ఆయన చేత. మీ ఊర్లో ఉన్న మెటర్నల్ చైల్డ్ హెల్త్ అంతా ఆమె స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ సోమశేఖర్ గారు గ్యాస్ట్రాంటాలజిస్ట్, యశోద హాస్పిటల్ చేస్తున్నారు. అగైన్ మీ ఊరు ప్రోడక్టే. సో దే ఆర్ ఆల్ ఫర్ యూ. ఈ రోజున ప్రోగ్రాం పేరు వికాసం అండి. ఇది ఒక యూనిక్ మోడల్. మీకు హిస్టారికల్గా మీరు ప్రపంచం అంతా చూస్తుంటే వెల్త్ గత 40 ఏళ్ళలో సంపద ఎన్నో రెట్లు పెరిగింది. అంటే అందరిది కలిపి చూస్తే, కానీ తగ్గాల్సిన పేదరికం కూడా అంతే పెరుగుతుంది. అది ఎందుకనేది చాలామందికి అర్థం అవ్వదు. దీనికి యునైటెడ్ నేషన్స్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ చాలా ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు 40 ఏళ్ళ నుంచి. చాలా వరకు అన్నీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఎక్కడ తప్పు పోతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. మీరు చూస్తే ఈ ప్రోగ్రాంలన్నింటినీ గవర్నమెంట్లు రన్ చేస్తాయి, లేకపోతే NGOలు రన్ చేస్తాయి. కానీ మన చంద్రబాబు గారి ఐడియా, దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయటం. అంటే మీ ఊర్లో ఉండి సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళినారని వెనక్కి వచ్చి మీ ఊర్లోనే పూరెస్ట్ 10 ఫ్యామిలీలను ఎరుకోమంటున్నారు. ఆ 10 ఫ్యామిలీల రెస్పాన్సిబిలిటీ NRIలు అవ్వచ్చు, NRVలు అవ్వచ్చు, విజయవాడలోనే బాగా సంపద ఉన్నాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు స్పాన్సర్ చేసి వీళ్ళందరినీ వాళ్ళ లెవెల్కి తీసుకొచ్చేదాకా కష్టపడతారు అన్నమాట. అంటే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తారు. నెక్స్ట్ 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, మీరు ఒక లెవెల్కి వచ్చేదాకా వాళ్ళు మీకు చెయ్యందిస్తారు. అంటే ఇది ఎలివేటర్ లాగా కాదండి, మీ సహాయం కూడా ఉండాలి. అంటే మెట్లు ఎక్కాలి, కానీ మీ చేయి పట్టుకుని దోవ చూపించి పైకి తీసుకెళ్తారు. దానికి అందుకని మీ చదువులో హెల్ప్ చేస్తారు, మీకు స్కిల్ సెట్స్ ఇస్తారు. తర్వాత మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కానీ చూపించగలరు. ఈ ప్రోగ్రాము 2 రోజుల క్రితమే మాకు చెప్తే నిమ్మకూరులో ఉన్న వాళ్ళని, నారావారిపల్లిలో ఉన్న వాళ్ళని అడిగాము. ఇట్ వాజ్ అన్బిలీవబుల్ సక్సెస్. అంటే మేము అనుకున్న దానికంటే 10 రెట్ల మంది ముందుకు వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం గ్యారంటీగా అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే వరల్డ్ బ్యాంకును, యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అయిన ప్రోగ్రాము చంద్రబాబు గారి చేతిలో ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిపోతూ ఉంది. మనం మీకు ఇంతకుముందే తెలుసు చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలన్నీ. తర్వాత ఒకళ్ళు అందిపుచ్చుకుంటారు, దేశం అంతా ఫాలో అవుతుంది, తర్వాత ప్రపంచం కూడా ఫాలో అవుతుంది. మనం పావర్టీ కనుక, అంటే పేదరికం అనేది కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే మన లీడర్ పేరు ఫర్ ఎవర్ మిగిలిపోతుంది. ఇక టైం ఎక్కువ లేదు కనుక నేను మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తానండి. క్విక్గా ఒక 1 or 2 minutesలో చెప్పేసండి. ఫస్ట్ అమాంగ్ యూ మణి అక్కినేని గారు. మణి అక్కినేని గారు మీ నిమ్మకూరు ప్రోడక్టే. ఆమె మీకేం చేయబోతుంది అనేది ఆమె క్లుప్తంగా చెప్తారు. మాకు చెప్పింది ఏంటంటే, మేము ఐడెంటిఫై చేసిన లిస్ట్ మీకు ఇస్తాము. 19 మందిని చేసామంటే మేము 1964లో మెడికల్ కాలేజ్లో చేరిన వాళ్ళందరం మీట్ అవుతున్నాము. రీయూనియన్ అని 60 ఏళ్ళు అయింది మేము మెడికల్ కాలేజ్లో చేరి. ఇప్పుడు మీట్ అయ్యే వాళ్ళని పక్కన ఉన్న క్లాస్మేట్స్ని ఇద్దరిని, జానకి అని పీడియాట్రిషియన్, సీతారామయ్య గారు, వాళ్ళందరూ మేము కూడా నీతో కలిసి చేస్తామని అన్నారు. వాళ్ళు చెప్పడం నాతో 19 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశారన్నారు. మన శేఖర్ కాదు చైతన్య మా మేనల్లుడు కొన్ని ఫ్యామిలీస్ అన్నాడు. మేము చూసుకుంటాము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ అని మేము చెప్పాము.
తర్వాత ఏంటంటే నాది 40 ఏళ్ళు పైగా అమెరికాలో ప్రాక్టీస్ చేయటం వల్ల మెటర్నల్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ సబ్జెక్టు. నాకు అదిగా రామారావు గారి వర్ధంతి టైంలో ఇలా కలుసుకోవటం, ఆయనతో నాకున్న అసోసియేషన్ గోస్ లాంగ్ బ్యాక్. నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెన్నై నుంచి ఫ్లై చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన కోడలు దిద్దిన కాపురం దీంట్లో షూటింగ్లో ఉన్నారు. మహానటి సావిత్రితో కలిసి సీన్ చేస్తున్నారు. కొంచెం బ్రేక్ తీసుకుని బయటకు వచ్చి బ్లెస్ చేసి పంపించారు. నేనేం చేసినా నా సక్సెస్కి అంతా ఆయన బిహైండ్ ఉంటారని నాకు బాగా నమ్మకం. ఆయన కూడా అలాగే నా మీద అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏదో చేయాలనుకుంటున్నామంటే ఎవరో ఒకరిని పిలిచి మా మనీ వచ్చింది ఏం కావాలో చూడండి అని చెప్పి అంత ఇదిగా ఉండేవాళ్ళు. వారిని తలుచుకుంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉండేవారు. మనం ఇంకా ఎంత చేసినా తక్కువే వారికి ఇచ్చిన ప్రేమకని. అలాగే ఈ సమయంలో ఇది P24 అనే దానికి కూడా దాన్ని స్టడీ చేసి ఎన్ఆర్ఐని ఇన్వాల్వ్ చేసి ఏం చేయగలమో అది చెయ్యాలని. మన ప్రసవ టైంలో మెటర్నల్ డెత్స్ అనేవి, అంటే చనిపోయే మహిళలు మన రేషియో అమెరికాలో 8 ఉంటే ఇక్కడ 90 ఉంది. ఇప్పుడు 90 కూడా నాకు అది కరెక్ట్ స్టాటిస్టిక్సో కాదా అని కొంచెం అనుమానంగా ఉంటుంది. అది తగ్గించాలి అనేది చాలా దృఢంగా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. మనం ఇంతమంది ఓబీ గైనిక్ చేశాను, నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేశాను, ఏమీ చేయలేకుండా ఉంటే మన చదువు ఎందుకు అన్నట్టుగా అనిపించి చేయాలని ఉన్నా, అంత చేయలేకపోయాను. ఇప్పుడు నౌ ఐ హ్యావ్ ఏ ఉమెన్స్ హాస్పిటల్. అక్కడున్న డాక్టర్స్ అందరినీ యూ హ్యావ్ టు గివ్ మీ ఏ half a day పర్ వీక్ ఫర్ ఫ్రీ కేర్, వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ యూ హ్యావ్ టు డూ అంటే వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే చేసేదానికంటే మా టీం అంతా కలిసి వీ కెన్ డూ సంథింగ్ విత్ టెక్నాలజీ అండ్ టెలిమెడిసిన్ విత్ AI ఇన్కార్పొరేటెడ్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, దాని ద్వారా చాలా చేయగలమని నాకు కొంత నమ్మకం ఉంది. అది ఆ దిశలో ముందుకెళ్ళాలి. దానికి చాలా చూద్దాం ఎంత చేయగలము, ఎన్ని రోజులు పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్. లాట ఈ మెడికల్ రికార్డ్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ వీళ్ళకి అవైలబుల్గా ఉండటం ఇక్కడ విలేజ్లో అవన్నీ ఉంటే హెల్త్ కేర్కి చాలా ఇంపాక్ట్ తీసుకురాగలమని నా నమ్మకం అమ్మ. సో చూద్దాం అమ్మ. Thank you very much for this opportunity. I am very happy to be in the middle of Nimmakuru and to be part of this event. Thank you. థ్యాంక్స్ అండి మణి గారు. దట్ హ్యాస్ బిన్ వండర్ఫుల్ జస్టిస్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అని పెడుతున్నారండి. ఇక్కడ శ్రీధర్ గొట్టిపాటి గారు, చందు గొర్రెపాటి గారు కొంచెం ముందు రండి. ఇది హైబ్రిడ్ వర్క్ ప్లేస్ మన అగైన్ చంద్రబాబు గారి బ్రెయిన్ చైల్డ్. ఇది చందు గారు ఒక్క నిమిషం చెప్తారు. నా పేరు చందు అండి. ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కోవిడ్ తర్వాత. దీని అండర్లైనింగ్ ఏంటంటే ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయటం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో ఇంట్లో ఆడవాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలగటం అనేది అది కాన్సెప్ట్. అయితే అన్ఫార్చునేట్లీ అది కోవిడ్ తర్వాత మాత్రమే అందరూ మాట్లాడుతున్నారు. దీనికి ముందే 10 ఏళ్ళు 15 20 ఏళ్ళు ముందే చంద్రబాబు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు. అదే ప్రిన్సిపల్ ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే ఒక క్రైసిస్ వస్తే కానీ అర్థం కాని విషయం ఇవాళ అందరికీ అర్థమవుతుంది హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అని. కానీ ఈ క్రైసిస్ రాకముందే ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ ఈస్ గోయింగ్ టు డెలివర్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండైరెక్ట్లీ. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పాన్సర్. ఈ హైబ్రిడ్ వర్క్ స్పేస్ ద్వారా బయటికి వచ్చే ఫీమేల్స్ కానీ జెంట్స్ కానీ ఎవరికన్నా కూడా నేను పర్సనల్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఆల్రెడీ మంగళగిరి ఆఫీస్లో లాస్ట్ ఇయర్ 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఈ కార్యక్రమం ద్వారా నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చంద్రబాబు గారు నాటిన విత్తనాన్ని 1990లో ఆయన ద్వారా ఇంజనీర్ అయ్యి ఆయన ద్వారా అమెరికా వెళ్ళి 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు రుణం తెచ్చిన అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంలో 3 ఎన్ఆర్ఐలు పార్టిసిపేట్ చేస్తున్నారండి. శ్రీధర్ గొట్టిపాటి గారు. గొట్టిపాటిని ఇప్పుడు నువ్వు మైక్ ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన మోడల్లో ఎట్లా చేయబోతున్నారు మీరు? వర్క్ ఫ్రమ్ హోమ్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, 3 days లేదంటే ఫ్లెక్సిబిలిటీ బట్టి ఫీమేల్స్ అయితే 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. 2 days ఆన్ సైట్ రావాలి. అంటే ఇక్కడ బిల్డింగ్ అది ఉంటుంది కాబట్టి. ఎన్ని డెస్క్లు కట్టగలుగుతాం? వాటి వాళ్ళు
టు స్టార్ట్ విత్ 25 వర్క్ స్పేస్ అలొకేట్ చేసామండి. 25 వినాలి ప్లీజ్. 25 టోటల్గా. అంటే ఈజ్ ఇట్ వైబుల్ ఫర్ అస్? డెఫినెట్లీ అండి. మినిమం సైజ్ కాదు, 25 50 మనం ఆలోచిస్తే ఒకవేళ ఈ ఊర్లో ఎగ్జాస్ట్ అయితే పక్క ఊరు కూడా వచ్చి పనిచేసేట్టుగా విల్ క్రియేట్. అక్కడి నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచే పనిచేయడం. అక్కడి నుంచి నా కాన్సెప్ట్ నేను చెప్తాను, దాంట్లో ఇంటిగ్రేట్ చేద్దాం. దట్ ఈస్ ది ఫ్యూచర్. దానికోసం 25కి బడ్జెట్ ఎంత అవుతుందని ఎస్టిమేట్ చేశారు మీరు? వరల్డ్ క్లాస్ సెంటర్ పర్ సీట్ ఇట్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ 20,000 రూపీస్ అండ్ పర్ సీట్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అపార్ట్ ఫ్రమ్ ల్యాప్టాప్ అండ్ అదర్ థింగ్స్. ఇంటర్నెట్ అండ్ బిల్లింగ్ మనకి రవి గారు స్పాన్సర్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి మేము. కెన్ యూ మేక్ ఇట్ 50 సీట్ సెంటర్? దెన్ విల్ మొబిలైజ్ ఫండ్ 50. అది పెట్టుకుంటే ఎక్కువైతే మళ్ళీ ఏం చేయాలో చూద్దాం. ఈ మోడల్ని స్టెబిలైజ్ చేద్దాం. అలాగేనండి. 50 సీట్లకు మీరు మంచి ల్యాండ్ తీసుకొని ఒక 1/2 acre 1 acre ల్యాండ్లో మనం కట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. మంచి సెంటర్ చూసుకొని కడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇప్పుడే నేను చెప్పడం కంటే కూడా మళ్ళీ నేను మాట్లాడతాను. ప్రపంచంతో ఈ ఊర్లో చూస్తే చాలామంది ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ సమాజానికి చాలా పెద్ద ఎత్తున సేవ చేసిన మేధావులందరూ ఉన్నారు. దానికి ఎన్టీఆర్తో సహా ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది చూస్తున్నా. ఆ రోజు ఒక చిన్న పని, ఇక్కడే రాఘవరావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆయన మిస్సెస్ తులసి గారు ఉండేవాళ్ళు, ఇంకా కొంతమంది కలిసి వీళ్ళు బసవతారకం హాస్పిటల్కి ఆ రోజు అమెరికా నుంచి సహాయం చేయడం మొదలుపెట్టారు. ఈరోజు హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ క్రియేట్ అయింది. అది ఆ రోజు ఒక చిన్న విషయం అది. కానీ ఈరోజు ఎంతమందికి సేవ చేస్తుందంటే అంతమందికి సేవలు అందించే పరిస్థితి. అలాంటి రాఘవరావు గారు ఇక్కడే ఉన్నారు. మణి గారు అమెరికా నుంచి ఇక్కడ తిరిగి వచ్చారు. నాకు అమెరికాలో ఉండడం ఇన్నేళ్లు బతికాను, ఇంకా అవసరం లేదు, నేను ఇక్కడికే వస్తానని తిరిగి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆవిడ వచ్చినప్పటి నుంచి. మణి గారు అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఆవిడ హస్బెండ్ ఇద్దరిని. ఇక్కడే ఒక ఆడబిడ్డ అయితే అమెరికాలో బాగా ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి మంచి ఇల్లు కట్టుకునేది. ఇక్కడ చూశాను నేను వెళ్ళిపోయాడు దగ్గర ఒక ఇల్లు కట్టింది. వీణా గారు ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చింది. అంటే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఓకే రిటైర్డ్ లైఫ్ ఎన్టీఆర్ పుట్టిన ఊర్లోనే పుట్టాలి, నేను కూడా ఉండాలి, నా శేష జీవితం ఎక్కడే గడపాలనే ఉద్దేశంతో వారు తిరిగి ఇక్కడికి వచ్చారు. జన్యా ఫౌండేషన్ పేరు పెట్టుకొని. ఇలాంటివి వేరియస్. మీకు శ్రావ్య అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే. ఆ అమ్మాయి అయితే మాకు ఐటీ అంతా చేస్తూ ఉంటుంది. ఈ ఊర్లో పుట్టిందని మొన్న వచ్చి చెప్తుంది ఆ అమ్మాయి కూడా ఈ ఊరేనని. ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకుపోకూడదు అనిపించింది. సరే ఆ కాన్సెప్ట్కి వస్తాను నేను. ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే వరకు ఇమ్మీడియట్గా ఇంట్లో నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. నిమ్మకూరుని ప్రపంచానికి అనుసంధానం చేయాలన్న ఆలోచన, ప్రపంచాన్ని నిమ్మకూరు తీసుకురావాలన్న ఆలోచన. మీరు అక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీకి మీరు పనిచేయచ్చు, ఇక్కడ కూర్చొని ఆస్ట్రేలియా కంపెనీకి మీరు పనిచేయచ్చు. దానికి మీ టాలెంట్ని బట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆఫీసుకు కూడా రావాలంటే కష్టమైతే ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్టు వారానికి 3 రోజులు ఇంట్లోనే పనిచేయచ్చు. ఇల్లు అనుకూలంగా లేకపోతే ఒకవేళ ఇంట్లో కూర్చొని పనిచేయడం వస్తువులు సరిగా లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటే నేరుగా వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడే మంచి చెట్లు గిట్లు పెట్టి క్యాంటీన్ పెట్టి ట్రైనింగ్ పెట్టి అన్నీ చేపిస్తూ ఉంటాం. అక్కడి నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అన్ని. అక్కడి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుంది. 3 రోజులు ఇక్కడ ఇంటి దగ్గర, 3 రోజులు అక్కడ. ఇంకా టాలెంట్ బాగుంటే, మీ శక్తి బాగుంటే మీరు వెళ్ళాలంటే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడికి పోవాలంటే అక్కడ పోయే విధంగా ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ప్రపంచానికి సేవలు అందిస్తూ మన గ్రామంలో మనం కూర్చొని బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాలన్న ఆలోచన.
నాలెడ్జ్ ఎకానమీలో ఇది సాధ్యం. అందుకే నేను అడిగాను. అది కూడా 3 నెలల్లోనో 4 నెలల్లో ఎన్ని రోజులు పడుతుంది వర్క్ ప్లేస్ అండి? అది క్రియేట్ చేయాలంటే 3 months పడుతుంది. 3 months 90 days చేయగలుగుతారా? 90 daysలో ప్రారంభిస్తాం. అంతమంది పేరు రిక్రూట్మెంట్ కూడా చేస్తారు. ఎంతమంది 50 మంది 100 మందిని చేసి ఇంటి దగ్గర అక్కడ 2 విధాలా పనిచేసే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అది కాన్సెప్ట్. అందుకే మీకు అందరికి చెప్పాలనుకున్నా. చాలామంది పిల్లలు ఈ ఊర్లో ఉంటారు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరకంగా కాదు, మైండ్తో పనిచేయాలా, తెలివితేటలతో పనిచేయాలా. అది పనిచేయగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధ్యం. అది నిమ్మకూరులోనే ఒక యుగ పురుషుడు పుట్టిన గడ్డలోనే ఇది ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. ఈ ఊర్లో రెసిపియంట్ ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు చదువుతానండి. కొడాలి మోహన్ సాయి వీళ్ళందరినీ హైబ్రిడ్ వర్క్ ప్లేస్లో తీసుకుంటాము. థ్యాంక్ యూ అమ్మా. సాయి కృష్ణ కందూరియా, థ్యాంక్ యూ. దావు ఝాన్సీ లక్ష్మి, థ్యాంక్ యూ. ప్రశాంత్ కుమార్, థ్యాంక్ యూ. ఎస్కే శబానా, థ్యాంక్ యూ. లోకాభిరాముడు జంపని, ఓకే, థ్యాంక్ యూ. అరిగిల శేషికాంత్ గారికి మనం స్మార్ట్ కార్ట్ ఇస్తున్నాం అండి యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డిజిటల్ ఇంక్లూజన్. వాళ్ళకి అప్పులు ఏముండవు, దీని మీద అడ్వర్టైజింగ్ రెవెన్యూ కూడా వస్తుంది. సో విల్ స్టార్ట్ ఇట్ యాజ్ ఎ పైలట్ ప్రోగ్రామ్ హియర్ అండ్ దెన్ విల్ ఎక్స్పాండ్. ఒకసారి ఇక్కడ నుంచి అందరూ ఎన్ఆర్ఐలో ఇచ్చారు అనుకుంటున్నారేమో. మీకు హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు మాకంటే. అది తేజస్విని గారు చెప్తారు. నేను ఒకసారి మీ స్పాన్సర్ల పేర్లు చదివేస్తాను, తర్వాత విల్ రీచ్ అవుట్ టు యూ. కల్లేపల్లి వెంకటేశ్వరరావు ఇంకొక ఆయన ఉన్నారండి. కల్లేపల్లి వెంకటేశ్వరరావు, ఈయన కూడా రెసిపియంట్. గీతిక యామిని, థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని అందరినీ డాక్టర్ కృష్ణ చైతన్య కువైట్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని ఆయన కలుపుతాము. మీకు ఏం కావాలంటే ఆయన చేసి పెడతారు అక్కడి నుంచి. మిగిలిన మీ డోనర్లు మీ ఊరిలో పుట్టి మీరు గర్వపడాల్సిన వాళ్ళ పేర్లు అండి. సాయి వల్లూరుపల్లి, బిగ్ హార్టెడ్ స్టూడెంట్ ఫ్రమ్ కెనడా. ఆయన స్టూడెంట్, ఆయన ఇన్కమే ఎక్కువ లేదు, కానీ హీఈస్ విల్లింగ్ టు టేక్ 1 family అండ్ టేక్ ఆల్ ద వే టు కెనడా ఇఫ్ హీ కెన్. తర్వాత శ్యామ్ తుమ్మల యుఎస్ఏ నుంచి, యశ్వంత్ కుదరవల్లి యుఎస్ నుంచి, ప్రశాంత్ నందమూరు యుఎస్ఏ నుంచి, జ్యోతి కుదరవల్లి ఈయన కూడా 2 families స్పాన్సర్ చేస్తున్నారు. మీ అందరినీ ఇండిపెండెంట్గా కల్పించేస్తాము మీటింగ్ అయిపోయిన తర్వాత. తేజస్విని గారు తీసుకుని మీ హైదరాబాద్ బెంగళూరు ఉన్నాళ్ళు ఎవరెవరు స్పాన్సర్లు దొరికారో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, నిమ్మకూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పైనున్న ఎన్టీ రామారావు గారు నా ఊర్లో ఏంటి ఇంతమంది వచ్చారు, ఏదో మంచి పని జరుగుతుంది అని చూడాలండి. జోహార్ అన్న ఎన్టీఆర్. మాకు ఈ ఊరికి రాగానే ఒక దేవాలయంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించిందండి. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని తెలియజేస్తూ P4 అనే కార్యక్రమాన్ని ఈ ఊరి నుంచి మొదలుపెట్టే కార్యక్రమంలో మేము పార్ట్ అవ్వడం మా జన్మ సార్థకతంగా భావిస్తూ, P4 అంటే ఒక చిన్న అణుబాంబు లాంటిదండి. ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంకు, యునైటెడ్ నేషన్సే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటే అదేదో కష్టమైన మోడల్ అని కాదండి, అది ఎవ్వరూ చెయ్యలేని మోడల్ అని. అది చెయ్యగలిగిన వ్యక్తి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక్కరున్నారు. ఎవరా వ్యక్తి? నారా చంద్రబాబు నాయుడు గారు. P4 అనే మోడల్ ఇక్కడి నుంచే జీవం పోసుకోవడం. అదే విధంగా మీరు అసలు P4 అంటే ఏంటో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి. ఇది ఒక చిన్న కథలాగా చెప్తాను. నాచారయ్య అనే ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకునే ఒక రైతండి. మన ఊర్లోనే ఆయన ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకుంటూ ఒక చిన్న పూరి గుడిసెలో తన 2 పిల్లలు భార్యతో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలకి ఎంతో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు చదువుకోలేక ఒక కొడుకు డిప్లొమా చదివి ఏదో చిన్న ఉద్యోగంతో 2001లో హైదరాబాద్ వెళ్ళారు. ఆయన జీతం ఎంతో తెలుసా? 2001లో 1100. ఎంతో బాగా పనిచేసినా కూడా ఆయన జీతం 2002కి 1200 మాత్రమే అయిందంటే 100 రూపాయలే పెరిగింది. ఆ తర్వాత ఆయన ఇలా కాదు, నేనేదో ఒకటి చెయ్యాలి అని
వైజాగ్ వెళ్ళి డిటిడిసి కొరియర్ లో జాబ్ తెచ్చుకొని అక్కడ చేస్తూ ఉంటే దాదాపు 50,000 దాకా సంపాదించారు. 50,000 కాదు, వైజాగ్ వెళ్ళి ఒక జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ సంపాదించారు. తర్వాత వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ గుర్తించి నాకు అర్ధగంట టైం ఉంది, ఎందుకంటే నేను మళ్ళా గుడివాడ మీటింగ్ ఉంది, అది ఫస్ట్ మీటింగ్, బిగ్గెస్ట్ మీటింగ్. వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ తెలుసుకొని 50,000 రూపాయలు ఇస్తే ఈ రోజు అతను avakaya.com అనే ఒక కంపెనీ పెట్టి 20 బ్రాంచ్లు ఓపెన్ చేసి 100 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించారండి. అతనికి వాళ్ళ అన్నయ్య ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి ఇదంతా చేయబట్టి ఇదే ఊరిలో అతను ఎవరో కాదండి, నేను చెప్పిన అతను జంపని శ్రీనివాసరావు గారని మన నిమ్మకూరుకి సంబంధించిన ఒక వ్యక్తి. ఈ రోజు అతను ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా మన ఊర్లో ఎంతో మందిని బాగు చేయగలుగుతున్నారు. ఇదే P4 కాన్సెప్ట్ అండి. ఒక మనిషి ఒక ఆస్తితో సమానం. ఈ రోజు వాళ్ళ అన్నయ్య ఎలాగైతే ఆయనకు అండగా నిలిచి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి తీసుకొని రాగలిగారో ప్రతి మనిషి అది చేయగలరు, ప్రతి కుటుంబం పేదరికం నుంచి పూర్తిగా బయటకు తీసుకురాగలరు అన్న కాన్సెప్టే ఈ P4. కాబట్టి మీ ఊర్లోనే ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి రవి గారు చెప్పినట్టుగా కొన్ని 100 మంది ముందుకు రావడం జరిగింది. అందులో కొంతమంది మనకి డాక్టర్ సోమశేఖర్ గారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం నేను చూసుకుంటా, ఒక పెద్ద కొడుకుగా ఈ ఊరికి నేను అండగా ఉంటా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. అదే విధంగా జంపని శ్రీనివాసరావు గారు ఇప్పటికీ 7 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా రాబోయే కాలంలో 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మన కుదురవల్లి చైతన్య గారు, కుదురవల్లి మనోజ్ గారు ఒక్కొక్కళ్ళు 3 కుటుంబాలను అడాప్ట్ చేసుకొని పెద్దన్నయ్యలాగా వాళ్ళ కుటుంబాలను చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సోమశేఖర్ గారు దీని గురించి చెప్పబోయే ముందు ఒక్క మాట అండి. మహర్షి సినిమా అందరు చూశారు కదా, మన ఊరు మనకి చాలా ఇచ్చింది, మనం తిరిగి ఇచ్చేయాలి అన్న కాన్సెప్టే ఈ P4. క్లుప్తంగా మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరు నుంచి కొన్ని 100 మంది ఎన్టీఆర్లు వస్తారు అని నమ్మకంతో నిమ్మకూరులో స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సోమశేఖర్ గారికి 1-2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ P4 అనేది అందరికీ అర్థం కాలేదేమో, ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా ప్రోగ్రామ్స్ మనం చూసాం. మన బిల్డింగ్స్ కానీ, మన రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఇలా చాలా జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన P4. అంటే ఇది P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా మంచి పనులు జరిగినాయి. కానీ ఈ P4 అనే దాంతో ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఈ పావర్టీ, ఈ అంతరాలు, ప్రతి ఒక్కళ్ళలో అంతరాలు తగ్గిపోవాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసిందే ఈ P4 కాన్సెప్టు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇండివిజువల్గా ఒక 10 సంవత్సరాలు నేను కూడా ఇంటిగ్రేట్ అయితే నేను చేయగలిగేది చాలా ఎక్కువ అవుతుంది, నేను చేసే పని ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తాం జరిగింది. అండ్ ఈ P4 కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు 2047లో మన దేశం ఎలా ఉండబోతుంది అనేది నేను ఊహించుకోగలిగాను. సో అది మన ఊరు నుంచి ఇది మొదలు పెడతాం. నేను ఈ దీంట్లో భాగస్వామిగా ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇవన్నీ చూసి మన బ్రాహ్మణ సాధికార కమిటీ ప్రెసిడెంట్ బుచ్చిరామ్ ప్రసాద్ గారు ఊర్లో ఉన్న బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అందరినీ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరు నీడ్ ఉన్నా కానీ యూ కెన్ కాల్ ఫర్. సార్ ప్లీజ్ టేక్ ఓవర్. అయిపోయారండి ఇక్కడ. ఓకే, అందరికీ నమస్కారాలు. మీ ఊరు అల్లుడుగా మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు. మనందరికీ
ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం. ఈరోజు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయిపోయి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన పుట్టి 100 సంవత్సరాలైంది. మొన్నే 100 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం. ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది. అప్పట్లో చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళందరికీ. ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు. అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం. అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఉదాహరణ ఇవన్నీ. అదే మాదిరిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం. ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లే లేసిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రంతా ఆ పిల్లర్ని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవడు పోషించలేడు, పోషించబోరు కూడా. ఇంకొక పక్క రాజకీయాల్లో మీరు చూస్తే ఆయన ఉండింది 13 సంవత్సరాలే. 50 ఏళ్ళు లేడు, 60 ఏళ్ళు లేడు. 13 సంవత్సరాల్లో ఒక రాజకీయాలకి ఒక నూతన నిర్వచనం ఇచ్చి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్. అంత మునుపంతా కూడా రెగ్యులేటరీగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే పెత్తనం చేయడం, అధికారం అంటే ఎంజాయ్ చేయడం, కాలం గడపడం అనే పరిస్థితి నుంచి కాదు, పేదవాడిని ఆదుకునేది రాజకీయం, నిరుపేదకు అండగా ఉండడమే నిజమైన సేవని భావించిన ఏకైక వ్యక్తి, కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ ఒక కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం. ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం 100 సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్లకు మునుపు కూల్చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి పునర్నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే 500 సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన. అందులో ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం. ఇప్పటికి కూడా మీకు రాముడు అంటే గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే. అది ఆయన చేసినటువంటి కృషి, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు 28వ వర్ధంతి సందర్భంగా నేను నిమ్మకూరుకు వచ్చి ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రెండో విధంగా నాకు కూడా సొంతం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ కూడా రావాల్సింది, మీ బిడ్డ ఇక్కడికి రావాల్సింది కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే రాలేకపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వస్తారు. తప్పకుండా ఒకటే ఆలోచించాం. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది బయట వెళ్ళారు. ఇప్పుడే మన మిత్రుడు మన డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పారు. ఒకప్పుడు సోమశేఖర్ కుటుంబం కూడా ఇక్కడ అన్నిటికంటే పెద్ద కుటుంబం అయింది. అది కూడా మనం ఒకసారి చరిత్ర ఊరికి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటే అలాంటి ఆయన కూడా మరి ఎన్టీఆర్ అంతా ఒకే బంధువులైనా ఈ కుటుంబాలన్నీ ఏ ఊర్లైనా సరే లిమిటెడ్ ఫ్యామిలీసే ఉంటాం. అక్కడి నుంచి ఒక్కొక్కరే ఎదిగి
ప్రపంచంతో కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఈ సందర్భంగా నేను వచ్చి 75 సంవత్సరాల్లో చేయలేని పని రాబోయే 20 సంవత్సరాల్లో చేసి చూపించగలిగితే అది ప్రపంచానికి మనం ఇచ్చే నిజమైనటువంటి ఒక విజన్, ఒక సొల్యూషన్. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, 1991 వరకు మన రోడ్లు బాగలేవు, చూసుంటారు. ఎన్టీ రామారావు గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆ రోజు మనం అవలంబించిన విధానాల వల్ల సంపద సృష్టించలేకపోయాం. వచ్చిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకి కాస్త కోస్తో అభివృద్ధి ఖర్చు పెట్టేవాళ్ళం. ఫస్ట్ టైం ఇప్పుడే మంత్రులు చెప్పారు, నేను టెక్నికల్ వర్డ్స్ పోవడంలా సంస్కరణ ద్వారా రోడ్లు వేసాం, సంస్కరణ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేశాం, సంస్కరణ ద్వారా కాలేజీలు పెట్టాం. దానివల్ల ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చారు, కాస్తో కోస్తో యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. నిమ్మకూరు మెయిన్ రోడ్డు చూస్తే బందర్ నుంచి నేషనల్ హైవే వచ్చిందంటే అది టోల్ పే చేస్తున్నాం, కానీ సస్టైనబుల్ మోడల్లో సంపద సృష్టించాం. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వమే పేదరిక నిర్మూలన కోసం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ 10 రూపాయలు మీకు ఇస్తుంది, 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాగేస్తుంది. అంటే ఇంకెప్పటికీ మీరు నిరుపేదలుగానే ఉంటారు. మీకు తెలియకుండా 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు వచ్చిందనుకుంటారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్ని బాధుడు మొత్తం ఇంకొక చేతితో మొత్తం లాగేసే పరిస్థితికి వస్తుంది. నేను ఆలోచించేది కాదు. సంపద ద్వారా వచ్చిన డబ్బులు నిరుపేదలకి 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయలు 100 రూపాయలు ఎటు చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలు ఎటు చేయాలి, 1000 10,000 ఎటు చేయాలి. తద్వారా మీరు కూడా సంపద ఎట్లా అనుభవించాలో చేసి చూపించాలనేది నా యొక్క నినాదం. మీకు అనిపించవచ్చు కష్టపడితే నువ్వు చెప్పేది నాకు నేను కూడా చేయగలుగుతాను కదా అని. కాదు, నిన్ను శారీరకంగా కష్టపడమని నేను చెప్పడంలా. ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం 1 గంట లేసి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వయసులో ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా అది తప్పదు. అంటే బాడీ ఎప్పుడు కూడా శారీరకంగా ఫిట్గా ఉండాలి. ఇంకొక పక్క ఎవరైతే ఎప్పుడూ పని చేస్తూ ఉంటారో మైండ్తో, మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు, జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు. ఈ రెండు లేకపోతే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునీకరణలో ముందుగా ఈ నిమ్మకూరు నుంచే ప్రారంభించి ప్రపంచంతో ఈ నిమ్మకూరును అనుసంధానం చేసి ఈ ఊరిలో ఉండే పిల్లలు ప్రపంచం అంతా పనిచేసి డబ్బులు సంపాదించేదానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడంలా. ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలామంది డబ్బులు సంపాదించడం ఉన్నారు. ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం 439 కుటుంబాలు. దీంట్లో ఓసీలు 140 కుటుంబాలు, బీసీలు 169, ఎస్సీలు 102, ఎస్టీలు ఒక 8 మంది. మొత్తం పాపులేషన్ 1818. వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు 160 మంది, కాపులు ఉన్నారు ఒక 80 మంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు ఒక 24 మంది, గౌడ ఉన్నారు ఒక 240 మంది, కుమ్మరు ఉన్నారు 90, చాకలు 40, మంగలు 8, నాయ బ్రాహ్మణ్ 4, ఎస్సీ మాల 212, ఎస్టీ ఎరుకల 23. మొత్తం ఓట్లు కూడా 849 ఉన్నాయి. ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే 307 మంది 60 సంవత్సరాలు పైబడిన ఉన్నారు. 40-60 సంవత్సరాలు 338 ఉన్నారు. 18-40 278 మంది ఉన్నారు. 15-18 80 మంది ఉన్నారు. 6-14 చదువుకునే వయసులో 134 ఉన్నారు. చిన్న పిల్లలు ఒక 93 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇక్కడ నుంచి కుటుంబాలు చూస్తే దగ్గర ఈ ఊర్లో 1800 ఎకరాల భూమి ఉంది. 1800 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం 80 మంది, లేకపోతే రఫ్గా లేబర్గా ఉండే కూలీలుగా ఉండేవాళ్ళు 339.
ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఒక 20, ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. దగ్గర 500 మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, ఊరు నుంచి. డాక్టర్స్ 30, బిజినెస్ మ్యాన్స్ ఒక 20, ఎంప్లాయీస్ ఒక 450 మంది. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాడు ఒక్కరొక కుటుంబానికి గైడెన్స్ ఇచ్చి పైకి తీసుకురాగలిగితే పేదరికం ఉంటుందా అనేది మీరు ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్న ఇది చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం బిజినెస్ ఏంటి, avocado.com కొరియర్, avocaya.com కొరియర్ పెట్టేశాడు. ఈ కొరియర్ ద్వారా అమెరికా వరకు పంపిస్తున్నాడు. దీంతో ఆయనకేంటి, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది పనిచేస్తున్నారు. ఒక చిన్న ఐడియా, చిన్న పెట్టుబడి, ఎంత టర్నోవర్ ఎంత ఇప్పుడు 3 కోట్ల టర్నోవర్కి వచ్చాడు. దాన్ని 10 కోట్లు దాటిస్తే ఇంకెక్కడికైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఆలోచన నర్చర్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యారు. ఇక్కడ పచ్చళ్ళు కూడా ఇక్కడ ఊర్లకంతా చేపించి మార్కెటింగ్ కూడా చేయడానికి ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడ నా ఆలోచన ఒకటి, ఈ ఊరు నారావారిపల్లి 2 కూడా నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద, పైలట్ కింద తీసుకున్నా. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా చేయాలనేది నా ఉద్దేశం. దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, పేదవాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడుండే వ్యక్తులు, మీ అన్న నీకు గైడ్ చేసింది, మీ బ్రదర్ యూఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేశాడు. వీళ్ళ పెదనాన్న కొడుకు యూఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి పేర్లు సర్పంచ్ తయారు చేస్తాడు. ఇక్కడ ఫార్చునేట్లీ మనవాడే ఉన్నాడు, తెలుగుదేశం సర్పంచ్ ఉన్నాడు. రేపటి నుంచి ఆ పని అంతా ఆయన చేస్తాడు, ఊర్లో ఉన్నందరితో మాట్లాడతాడు. ఊర్లో ఉండే వాళ్ళే మేనేజ్మెంట్ తీసుకోవాలి. మీరు మేనేజ్మెంట్ తీసుకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఫెసిలిటేటర్ రోలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం, మేము చేస్తాం ఆ పని చేసి. ప్రపంచంలో ఉండే ఈ ఊరి మీద అభిమానం ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ వల్ల బాగుపడిన వాళ్ళు, సమాజం వల్ల బాగుపడిన వాళ్ళు, నా వల్ల బాగుపడిన వాళ్ళు, ఈ ఊర్లో ఉండే కుటుంబాలని బాగు చేసే బాధ్యత తీసుకోమని ఒక అప్పీల్ ఇస్తాం. అది 1 రోజు 2 రోజులు కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే ఆస్తి. ఆ మెంబర్స్తోనే అదే ఒక పెట్టుబడిగా తీసుకొని తద్వారా మీరు ఏ విధంగా ఆదాయం పెంచగలుగుతారో ఆలోచించాలి. భూమి ఉంటే అదనం, లేకుంటే వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచడం. ఈరోజు 10 రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళు ఆ పనిలోనే 50 రూపాయలు సంపాదిస్తారు ఆలోచన చేయించడం. ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూశాను, ఒక టైలర్, ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, నేను టైలర్ చేసుకుంటానండి, మా హస్బెండ్ నేను, కానీ నెలకు 7,800 రూపాయలు వస్తుంది. ఆ 7,800 రూపాయలు చాలడం లేదు. అప్పుడప్పుడు నేను కూలి పని పోతాను, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కుటుంబాన్ని గడుపుతున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ 7,000 రూపాయలు ఒక సంవత్సరంలో 15,000 చేసే మార్గం ఏంటి? 2వ సంవత్సరంలో దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మన ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు ఏమున్నాయి అన్నీ ఆలోచిస్తాం. ఇంకా ముందు చేయగలిగితే ఇంకా ఎక్కువగా చేస్తాం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకుంటూ ఉంటారు. ఏ చదువు చదువుకుంటే బాగుంటుందో అది గైడ్ చేస్తారు. వీళ్ళంతా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో మెంటరింగ్గా వాళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేయడమే కాదు, ఒకవేళ డబ్బులు కానీ లేకపోతే ఆ డబ్బులు ఆర్థిక సహాయం చేసి మంచి స్కూల్లో పెట్టి చదివించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ మాత్రం చేయలేక కాదు, చేసే మనసు ఉండాలి. అలాంటి వాళ్ళనే రమ్మంటున్నా నేను. శక్తి ఉండాలి, వాళ్ళకు విల్లింగ్నెస్ కూడా ఉండాలి, మనసు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు కానీ మనం తీసుకుని
ప్రజలే ఆస్తిగా, కుటుంబ సభ్యులనే ఆస్తిగా ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేస్తూ ఉండాలి. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా ఫోన్లు? అందరికీ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేరిపోయికెత్తాను. అందరూ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. 25 ఏళ్ళ మునుపు నేనే తీసుకొచ్చా ఫోన్ కూడా. అప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఫోన్ అంటేనే నేను ఇంకేం పని లేదు, ఫోన్ ఏమైనా అన్నం పెడుతుందా అని. ఇప్పుడు అన్నం పెట్టడం కాదు, ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్తగా ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేకపోతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసాం కమ్యూనికేషన్లో. ఆ ఫోన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఆ పాజిటివ్గా ఉపయోగించుకోవడం అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ 15 మందో 20 మందో ఆయన ఎవరైతే మెంటరింగ్ చేస్తారో ఆయనకు సంబంధించిన పెట్టుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఈయన గైడెన్స్ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నా, డబ్బుల సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత పెద్దగా పైకి వచ్చామనేది కాదు, మన ఊరిలో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. నేను అందుకే ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చా. జన్మభూమి పిలుస్తుంది రా కదిలిరా అని చెప్పి ఒక సాంగ్ కూడా రాయిపించి ఊర్లో స్కూల్స్ కానీ, రోడ్డు కానీ, శ్మశానం కానీ అన్ని పనులు చేయించాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. పేరు కూడా నేను ఆలోచిస్తున్న P4 అని మన వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. ఇది నలుగురు కలిసి చేసేది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది, ప్రభుత్వం ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది, ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు. మీ పక్క మండలమే, ఈ మండలమే పామరే అనుకుంటా, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు, జోగుపల్లిలో. ఆయన బాగా వ్యాపారం చేశాడు, డబ్బులు ఉన్నాయి. ఒక 30-40 కోట్ల రూపాయలు, లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి CSR కింద పెడతాడు. ఆ 50 కోట్లు తీసుకొని ఒక 50,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక COని పెట్టి 50,000 కుటుంబాలని ఒక 5 ఏళ్లలో పైకి తేగలిగితే, ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చేపించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలామంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి, భూమి ఉంటే భూమి, వ్యాపారం ఉంటే వ్యాపారం, అదే మాదిరిగా మీకుండే చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు, తోపుడు బండి ఉండేది. తోపుడు బండిలో చాలా ఇబ్బందులు, అది తొయ్యాలి. ఇది బ్రహ్మాండంగా ఇదైపోతుంది, స్కూటర్ మారిగా ఉంటుంది. ఎక్కడ కావాలి ఇక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలి బండి ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. వస్తువులు కూడా హైజీనిక్గా పెట్టచ్చు. 5 స్టార్ హోటల్లో తినుబండారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం. అక్కడ మీరు 50 రూపాయలు 100 రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో 300-400 రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడుకుండే స్పాన్సర్ చేసేవాళ్ళు, మెంటరింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ప్రారంభం మాత్రం. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరి ఆలోచనలు తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో. నేను మలేషియాకు పోయాను. చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా. ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను, 8 లేన్ రోడ్డు BOT కింద వేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే 110 కోట్ల జనాభా మన దేశానికి, ఒక్క రోడ్డు సరిగా లేదు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి మనం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్డు అవుతుంది, మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసాం.
అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశమంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఊరికి నేషనల్ హైవేస్ వచ్చే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 10 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు వేరియస్ వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టంగా. అందుకనే మీరు చూస్తే హైదరాబాద్లో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానికి 1 రూపాయి ఖర్చు లేదు. ఒక పాలసీ ఇచ్చాం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. వాళ్ళు డబ్బులు తెచ్చారు, ఎయిర్పోర్ట్ కట్టారు, గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్కి బ్రహ్మాండంగా సంపద వస్తూ ఉందంటే ఆ ఎయిర్పోర్టే కారణం. అలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ఇదంతా కూడా రివర్స్ డబ్బుల్లో మార్కెటింగ్ చేసి యాడ్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతా ఉంటే దానివల్ల యాడ్ మనీ అవన్నీ వస్తాయి. అనేక మార్గాలు 20 సంవత్సరాలు సోలార్ కూడా పెట్టుకోవచ్చు. సోలార్ పెట్టుకుని కరెంట్ కూడా అవసరం లేదు, జలసగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడతాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మీరు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, మనుషులు ఎంతమంది, ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పని కానీ ఇంకొక పని కానీ చేస్తే వాళ్ళ ఆదాయం ఎట్ట పెరుగుతుంది, దానికి కావలసిన మెళకువలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదివిస్తే ఉపయోగపడుతుందో, ఏ కాలేజ్ చదివించాలో మీరు ప్లాన్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఈ పిల్లల్ని మీరు చదివించగలిగితే అక్కడి నుంచి మీరే చూడండి మార్పు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అది జరగాలి. ఇది అయిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నేను పెట్టానంటే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేట్ చేస్తాం, మీకు పోటీ పెడతాం, మంచి వ్యక్తుల్ని సన్మానం చేస్తాం, మళ్ళా ఈ ఊర్లో చేస్తాం, అవసరమైతే రాజధానిలో చేస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తించి మీరు చేసిన సేవల్ని, మీరు చేసే పనుల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని బయట ప్రపంచానికి కూడా చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తాం. అవసరమైతే డబ్బులు మొబైలైజ్ చేయడం కష్టం కాదు, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం. ఆ కాన్సెప్ట్లోనే పోతున్నాం. ఇప్పుడే నేను మాట్లాడేప్పుడు చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి కూర్చొని ప్రపంచం అంతా పనిచేయడం. బోరు కొట్టినప్పుడు వర్క్ స్టేషన్స్ పెట్టడం, ఇంటి దగ్గర కాకుండా అక్కడ పోయి మంచి గార్డెన్లో మంచి ఏసీలన్నీ కూడా పెట్టి శుభ్రంగా అక్కడ పనిచేసి అక్కడే ట్రైనింగ్ కూడా పెట్టి కాఫీ టీ భోజనాలన్నీ ఉంటాయి. కావాలంటే సోషల్ లైఫ్, మనిషి ఎంతో పైన ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది, అలాంటప్పుడు అక్కడ పోయి కసో పని చేసి వస్తే 10 మందితో కలిస్తే రిలాక్స్ అవుతారు. అలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తాం. అక్కడి నుంచి ఇంకా బాగా నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని కెపాసిటీ బాగా పెరిగితే మంచి నాయకత్వం వస్తే ఆయన హైదరాబాద్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, ఎక్కడికి కావాలంటే పోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మోటివేట్ చేసే బాధ్యత, మిమ్మల్ని అనునిత్యం మెంటరింగ్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం. రాఘవరావు గారు ఆ రోజు మంచి హాస్పిటల్ పెట్టారు అందరూ కలిసి. ఇప్పుడు బాలకృష్ణకు అది హ్యాండ్ ఓవర్ చేసాం అందరం కలిసి. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనే కూర్చోవడంలా, ఆయన సినిమాలోనే యాక్ట్ చేస్తున్నాడు, మేనేజ్మెంట్ చైర్పర్సన్గా ఆయన ఉన్నాడు. నేరుగా వెళ్ళి నెలకొకసారి మీటింగ్లు పెట్టి మంచి సీఈఓని పెట్టి ఆ సీఈఓ మొత్తం పనులు చేస్తున్నాడు. వచ్చిన తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అన్ని హాస్పిటల్ కంటే బ్రహ్మాండమైన సర్వీస్ ఇస్తున్నారు. ఇంకొక పక్కన 10 రూపాయలు మిగలబెట్టి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, దీనికి కొంతమంది నాకు పేరు ఇచ్చింది వికాసం అనే పేరు పెడితే బాగుంటుందన్నారు, లేకపోతే వెలుగు అనే పేరు పెడితే బాగుంటుందన్నారు. P4 అంటే టెక్నికల్ వర్డ్ వస్తుంది. దీనికంటే ఇంకా మంచి పేరుంటే ఈ రోజు రేపు ఫైనలైజ్ చేస్తాం. అంటే ఈ కాన్సెప్ట్తో యునైటెడ్ నేషన్స్ కానీ ప్రభుత్వాలు చేయలేని పని ప్రజలు అనుకుంటే చేయగలుగుతామని నిరూపించే కార్యక్రమం ఇది. అది మన ఊరితో ఎన్టీ రామారావు గారి పుట్టిన నిమ్మకూరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన కంటే మించిన స్ఫూర్తి లేదు.
ఎవరన్నా వచ్చి ఎన్టీఆర్ విగ్రహం ఒకసారి చూసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి సంకల్పం చేసి పనిచేస్తే ఎన్టీ రామారావు గారు అంత వ్యక్తిగా లేకపోయినా ఆయనలో సగమైనా మీరు జీవితంలో మ్యాక్సిమం సాధించినట్టు అవుతుంది. ఆ స్ఫూర్తిని మీరు ఒకసారి తీసుకోగలిగితే ఏదైనా సాధ్యం. దానికి కారణం ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నేను ఇప్పుడే చెప్పాను మీకు అందరికీ. ఊరికే మాటల్లో చెప్పేసి ఈరోజు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అంటే జయప్రదమైందా లేదా అంటే ఈరోజు మీ తలసరి ఆదాయం 2,000 రూపాయలు అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆదాయం కలుపుకొని ఫర్ హెడ్ ఎంత ఆదాయం వస్తుంది? 2,000 రూపాయలు. ఒకరికి 10,000 రావచ్చు, ఒకరికి 1,00,000 రూపాయలు రావచ్చు, ఒక ఆయనకి 1,000 రూపాయలు రావచ్చు. అలాంటి ఆదాయం అంతా కలుపుకుంటే ప్రతి సంవత్సరం మానిటర్ చేస్తాం. ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఎంత పెరిగింది, వ్యక్తిగతంగా ఎంత పెరిగింది, సమాజంలో గ్రామంలో ఎంత పెరిగింది, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. దాన్ని మెజర్ చేసుకొని ఎవరైతే మెంటర్ చేస్తున్నారో వాళ్ళు అవలంబించిన బెస్ట్ ప్రాక్టీస్ కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. ఎక్కడున్నారో నిమిత్తం అది పెద్ద ఇష్యూనే కాదు. మీరు అవసరమైతే నిమ్మకూరులో కూర్చొని ప్రపంచం మొత్తం సేవలు అందించే కంపెనీ ఈ ఊరు నుంచే స్టార్ట్ చేయొచ్చు. అది సాధ్యం. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పని చేయాలంటే పని చేయొచ్చు, కంపెనీ పెట్టాలంటే కంపెనీ పెట్టచ్చు. అవసరమైతే మీరు ఇక్కడే కాదు, ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాం. హైదరాబాద్లో ఉంటాం అంటే హైదరాబాద్లో ఉండొచ్చు, అమరావతిలో ఉంటాం అంటే అమరావతిలో ఉండొచ్చు. అలాంటి నూతనమైన కాన్సెప్ట్ కోసం ఈరోజు నేను స్టార్ట్ చేశాం. నా జీవిత ఆశయం ఒకటే, పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. సంపద అనేది కొంతమంది చేతుల్లోనే ఉండి ఆ సంపద అంతా కూడా దుర్వినియోగం అన్నగాని ఉపయోగపడకుండా ఉండడం సంపద కాదు. కొంతమందికే పరిమితం కావడం సంపద కాదు. అందుకని అందరూ కూడా పేదరికంలో బాధపడతా ఉంటే కొంతమంది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ పేర్లతో పెట్టుకొని వాళ్ళు మాత్రం విలాసవంత జీవితంలో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే మొదటి విడత పేదరికం లేని సమాజం, 2 పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం. ఒక వ్యక్తి బాగా చదువుకుంటే మీరు ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. అలాంటివన్నిటి కూడా మనం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఈరోజు చూసిన తర్వాత నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా. నేను రాజకీయాలు ఎట్లా మానిటర్ చేస్తున్నానో నిమ్మకూరులో ఈ ప్రాజెక్ట్ P4, దాని పేరు కూడా వికాసమా వెలుగా, ఇంకా మంచి పేరు నేను ఆలోచిస్తున్నా. ఊరి కోసం కూడా కరెక్ట్గా రాదు, వ్యక్తి వికాసం రావాలి, దాంట్లో ఆ ఎఫెక్టివ్ మీనింగ్ రావాలి. ఆలోచిద్దాం, పెద్ద ఇది కాబట్టి ఆలోచిస్తాం. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పటికి మీకు పూర్తిగా అర్థమైంది నేను అనుకోను, మెంటర్స్కి అర్థమైండదు, ఊర్లో వాళ్ళకు కూడా అర్థం కాదు. చెప్తున్నారు మాకేం జరుగుతుందని కూడా ఒక ఆలోచన ఉంటుంది. దీన్ని అమలు చేద్దాం. అమలు చేసిన తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది. అన్ని ఫ్యామిలీస్, అవసరమైన అన్ని కుటుంబాలకు మెంటర్స్ వచ్చేటివి చూస్తాను. అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. 1 సంవత్సరంలో లేకుంటే 3-4 నెలల్లో దీనికి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు కలిగితే రాష్ట్రం మొత్తం దీన్ని అమలు చేస్తానని, తెలుగు జాతి మొత్తం కూడా పేదరికం లేకుండా ఆనందంగా ఉండేట్టుగా చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అదే ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన ఆదేశం. ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా దాన్ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది ప్రారంభం నిమ్మకూరు. దీనికి స్కై ఆకాశమే హద్దు. ప్రపంచం మొత్తం తెలుగువాడు ఎక్కడున్నా గర్వపడే విధంగా ప్రపంచంలో తెలుగువాడిని నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నిమ్మకూరులో 28వ వర్ధంతి సభలో ఒక సంకల్పాన్ని చేస్తూ దీనికి పూర్తిగా మీరు సహకరించాలి. ఊర్లో ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మాకేదో పని లేకుండా వచ్చారు, ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయారు, లేదంటే ఓట్ల కోసం వచ్చారు, అట్లే మాట్లాడుతూ ఉంటారు అనే ఆలోచన వదిలిపెట్టండి.
చేయూత ఇవ్వడానికి వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. దీని మీద చర్చ చేసుకోవడం మీ బాధ్యత. ఎవరైతే మేము కొంతమందిని అడిగామో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి, వాళ్ళు మిమ్మల్ని గౌరవించి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏదో మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనే చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. ఇది మన బాధ్యత, ఇది మనకు ఒక అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఊరిలో పుట్టిన మన తోటి మనుషులకి మనం సేవ చేయడం అనేది మన బాధ్యత. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామస్తులు కూడా మీ పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు ఏదో పర్వాలేదులే, ఈరోజు చదివించకపోయినా పర్వాలేదు, లేకుంటే కూలి పని చేసుకుంటూ 100 రూపాయలు వస్తుంది, వీళ్ళు కావాలని చెప్తున్నారు అనే ఆలోచన వదిలిపెట్టి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలనో దానికి గైడ్ చేసే బాధ్యత, పూర్తిగా ఆదుకునే బాధ్యత, సహాయం చేసే బాధ్యత నేను చేస్తాను. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇది గ్రామస్తులపైన ఎక్కువగా ఉంటుంది. గ్రామస్తులందరూ మేము చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేస్తే నేను ముందుకెళ్తాను. దీనివల్ల మీకు లాభం ఉంటున్న గ్రామస్తులకి, గ్రామస్తులు మాత్రం చెప్పండి, లాభం ఉందంటే చేలిపైకెత్తండి. ఓకే, మనం దీన్ని మొత్తం ఆలోచిద్దాం. వ్యవసాయం కూడా ఎట్టుండాలి, ఉద్యోగాలు ఎట్టుండాలి అన్నీ ఆలోచిద్దాం. ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేద్దాం, దాన్ని అమలు చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అమలు చేయాల్సి కోరుతూ, ఓకే, రవి వర్రే ఎన్ఆర్ఐ మచిలీపట్నం జనసేన, అతను కాపు సమాజానికి సంబంధించి మొత్తానికి నిమ్మకూరులో ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా, అందరినీ దత్తత తీసుకొని ఆదుకుంటానని చెప్పి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఏ విధంగా చేస్తారు వర్కౌట్ చేయమన్నా ఉత్సాహంగా ఈరోజు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు మానిటర్ చేస్తా. మీకు రిమైండర్ లెటర్ వస్తుంది. మళ్ళా మీకు సంవత్సరం అవుతానే మిమ్మల్ని అందరినీ అవార్డ్స్ ఇస్తాం. లేకుంటే చేయకపోతే మీకు కూడా జెంటల్గా చెప్పి, బాబు నువ్వు తప్పుకో, ఇంకొకరిని పెడతాను, ఇంకొకరిని పెట్టి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శభాష్, చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇది శుభ పరిణామం. థ్యాంక్ యూ అని అంటారు. మీరు 1995లో హైదరాబాద్ సంక్రాంతి సమయంలో అల్లుడు గారి ఇంటికి వచ్చారు. నిమ్మకూరు గ్రామస్తుల తరఫున ఆవకాయ.com వాళ్ళ సౌజన్యంతో నూతన వస్త్రాల బహుకరిస్తున్నారు. నిమ్మకూరు గ్రామస్తుల తరఫున సంక్రాంతి సమయంలో అల్లుడు గారు మన గ్రామానికి వచ్చారు. గ్రామస్తుల తరఫున ఆవకాయ.com వారి సౌజన్యంతో నూతన వస్త్ర బహుకరిస్తున్నారు వస్త్రాలు. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. నిమ్మకూరు గ్రామం అదృష్టం చేసుకుంది. ప్రజలందరి తరఫున, నిమ్మకూరు గ్రామస్తులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకసారి ఆ లాభకాల కుటుంబాలందరూ ఇక్కడే కూర్చోండి, కలుపుస్తారు. తర్వాత మీ అందరూ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు గ్రామస్తులు ఇక్కడే ఉంటే ఎవరైతే మెంటరింగ్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు, కొంచెం ప్లానింగ్ చేసుకుంటారు. ఈ ఊర్లో మీరు ఒకసారి చూస్తే లోకేష్ గారు ఈ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అన్నీ ఆయన వేయించినట్టు అన్నీ కట్టారు. ఇంకా ఏదైనా ఉంటే కంప్లీట్ చేద్దాం సమాజం కోసం. అదే మరి భువనేశ్వర్ గారు అయితే కొమరోల్ని అడాప్ట్ చేసుకున్నారు, అమ్మగారు అడాప్ట్ చేసుకున్నారు, ఆ ఊరంతా బాగా డెవలప్ చేశారు. బ్రహ్మణి గారు అయితే మా ఊరిని అడాప్ట్ చేసుకున్న నారావారిపల్లిని అడాప్ట్ చేసుకొని అక్కడ అభివృద్ధి చేశారు. నేను అరకు వ్యాలీ, అరకు కాన్స్టిట్యూన్సీ గిరిజన ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకొని ఆ ఊరంతా చేశాను. ఎప్పుడు కూడా నాకు ఒక ఆలోచన, చేసే పని వినూత్నంగా ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న ఆలోచన. ఇది కొత్త ఆలోచన. మొన్న ఊరికి చేశాం, ఇప్పుడు వ్యక్తులకు చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ మీరు అందరూ కూర్చోండి, మన వాళ్ళు మాట్లాడతారు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారు. థ్యాంక్ యూ అని అంటారు.